దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభువు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధమైన దేవుని నామం పేరిట దేవుని యొక్క ఉన్నతమైన దేవుని వాక్యాన్ని ఈరోజు ధ్యానం కొరకు ఒక మాటను చదువుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. ఈ లోకంలో మనం ఒక దీవెన పొందుకోవడానికి ఒక కారణం, ఒక విషయాన్ని దేవుడు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా చెబుతున్నాడు. మనకి ఉండవలసింది దయాదృష్టి కలిగి మనం జీవించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దయాదృష్టి అంటే ఇది ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అంటే, ఈ ముందు మనల్ని పుట్టించిన దేవునికి ఉంది కనుక అదే దయాదృష్టి మనం కూడా కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడికి ఉన్నటువంటి పేరు దయగలిగిన వాడు అని, దయ చూపించేవాడు అని. ఈరోజు ఆ దయా గుణం, ఆ దయా దృష్టి మనలో కనపడాలి. అంటే దయా దృష్టి అంటే మన దృష్టిలో దయ అనేది మనలో ఉండాలి. ఎవరి మీద అంటే ఇక్కడ వాక్యం చెబుతుంది, దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందుతాడు. అంటే దేవుడు నీకు ఇచ్చినప్పుడు, దేవుడు నీకు అనుగ్రహించిన దాంట్లో నువ్వు నీకంటే దరిద్రుడు ఎవరైతే ఉన్నారో వారికి నీవు అది ఇచ్చేవాడిగా ఉండాలి. అది ఇచ్చేవాడు అంటే నీ ఆహారంలో అన్నాడు దేవుడు. తన ఆహారంలో కొంత అంటే నీవు తినే ఆహారంలో కొంత నీకంటే దరిద్రుడిగా బ్రతికేవాడికి, నీకంటే దీనుడిగా బ్రతికేవాడికి అది అనుగ్రహించాలి, అది నువ్వు ఇవ్వాలి, అది వాళ్ళకి ఇవ్వగల. అలా ఎవరైతే భూమి మీద చేస్తారో వారు దీవెనను పొందుతారని బైబిల్ చెప్తుంది, వాక్యం చెబుతుంది. ఈరోజు మనము ఉండవలసిన గొప్ప లక్షణం దయాదృష్టి కలిగిన దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలి. ఈ లోకంలో దేవుడు మనకి నీకంటే ఇచ్చాడు, నీకు ఇచ్చినట్టు నువ్వు బ్రతికితే కాదు, నీకంటే దరిద్రులుగా ఉన్నవారు ఖచ్చితంగా నువ్వు నీ ఆహారంలో కొంత పెట్టగలగాలి, కొంత వాళ్ళకి పంచగలగాలి, కొంత వాళ్ళకి ఇవ్వగలగాలి. ఇది దయాదృష్టి అంటారు. ఈ మనస్సు ఎవరికైతే ఈ భూమి మీద ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా దీవెన నొందుతారు. అంటే మనం దీనులను, దరిద్రులను మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనకంటూ ఒక స్థితి దేవుడు ఇచ్చాడు కదా, మనం బాగున్నాం కదా, మనకేం కొదువు లేదు కదా, మనకేం కొరత లేదు కదా, మనకే కష్టం లేదు కదా అని బ్రతికేయడంలో ఎలాంటి ప్రయోజనం లేదు. నీకున్న దాంట్లోనే, నీ ఆహారంలోనే కొంత దరిద్రులకి, పేదవారికి, లేని వారికి నువ్వు కొంత ఆహారం పెట్టగలిగితే అది నీ జీవితానికి, నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది, ఒక దీవెన నీకు కలుగచేస్తుంది. అది మనం ఎప్పుడూ నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఇది జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు ఈ మాటను చెప్పించాడు. ఎందుకంటే సొలొమోను చాలా ధనవంతుడు, చాలా ఉంది, అతనికి ఏ లోటు కొరత లేదు. అతని నోటి ఈ మాట వచ్చింది, దేవుడు చెప్పించాడంటే మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనకున్న దాన్ని బట్టి కాదు, ఉన్న దాంట్లో కొంత మనం దరిద్రులకు పెట్టేవారుగా మనం ఉన్నప్పుడే మనం దీవెనకరంగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం. కానీ ఈరోజు మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీవు, నేను, మన కుటుంబాలు అలాగా మనకంటే దరిద్రులైన ప్రతి ఒక్కరికి మనకున్న ఆహారంలో కొంత వాళ్ళకి పెట్టగలిగే స్థితి, ఆ దయా దృష్టి కలిగిన మనస్సు మన యేసయ్య కలిగి ఉన్నాడు. మనం కూడా అట్టి మనస్సు కలిగి నడిపించబడుదుముగాక. అలా నడిపించబడి దేవుడు చెప్పిన ఆ దీవెన మనం పొందుకుందుముగాక. ఆమేన్. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నువ్వు చెప్పిన దయా దృష్టి నేను నమ్మిన మా అందరికీ కూడా మీరు దయచేయండి. ఏదో మేమే తిని మేమే బ్రతకడం కాదు, కానీ మాకు ఆహారంలో కొంత దరిద్రులకి పెట్టగలిగే మనస్సులను అయా మాకు అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.